చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. భారతదేశంలోని అనేక ఆలయాలకు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు విలువైన కానుకలు వస్తాయి. అయితే కొన్ని ఆలయాల బ్యాంక్ ఖాతాలలో వేల కోట్లు విలువైన డబ్బు, బంగారం, ఆభరణాలు ఉన్నాయి. దేశంలో అత్యంత భారీగా నగలు కలిగిన ఉన్న టెంపుల్ సేవ ఇప్పుడు చూద్దాం. కేరళ రాజధాని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోని 6 నేల మాలికలలో $20 బిలియన్ విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం విలువ 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇది కాకుండా దేవుడికి వేల బంగారు గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర లేదా కట్టిన కూడా 36 కిలోల బంగారం. దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల జాబితాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. దాదాపు 5,300 కోట్ల రూపాయల విలువైన 11 తులాల బంగారం, ఆలయానికి చెందిన 15,938 కోట్ల రూపాయల నగదు బ్యాంకులో డిపాజిట్ అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ విధంగా ఈ ఆలయం మొత్తం ఆస్తులు 250 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని చెప్పారు. దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల జాబితాలో మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం 3వ స్థానంలో ఉంది. దేవస్థానం బ్యాంక్ ఖాతాలో 380 కిలోల బంగారం, 4,428 కిలోల వెండితో పాటు డాలర్లు, పౌండ్ల వంటి విదేశీ కరెన్సీ రూపంలో భారీగా డబ్బు ఉంది. దేవస్థానం బ్యాంకులో సుమారు 2,500 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. సాయిబాబా దగ్గర 50,53,17,473 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇది కాకుండా 627,56,974,088 రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. భారతదేశంలోని గుర్తింపు పొందిన శక్తిపీఠ ఆలయాలలో ఒకటైన వైష్ణోదేవి ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. అమ్మవారి దర్శనం కోసం ఏడాది పొడవునా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయ బోర్డుకు భక్తుల విరాళాల ద్వారా ఏటా 500 కోట్ల రూపాయలు అందుతాయి. బంగారం, వెండి గురించి మాట్లాడినట్లయితే వైష్ణోదేవి ఖజానాలో 1800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి ఉంది. ఇది కాకుండా 2000 నుంచి 2020 మధ్య 2,000 కోట్ల రూపాయల నగదు జమై ఉంది. ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం చాలా పాపులర్ అనే విషయం తెలిసిందే. సిద్ధి వినాయకుని దగ్గర 160 కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఆలయం 3,7 కిలోల బంగారంతో పోతపోయబడింది. ఆలయానికి విరాళాలు, కానుకల ద్వారా ఏటా దాదాపు 125 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.